జనవరి నెల 16, 17 తేదీల్లో మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు కాలం కలిసి వస్తుంది. జరగబోయే ముఖ్యమైన మార్పులు. జనవరి నెల 16, 17 తేదీల్లో మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా కలిసి రాబోతూ ఉంది. వీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జనవరి నెల 16, 17 తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఆ స్త్రీ ఒక ముఖ్య పాత్ర ఈ సమయంలో పోషించబోతోంది. మీ రంగాల్లో పెద్దల నుండి మన్ననలు పొందుతారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలని సూచన. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. గణపతి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన. ధనలాభం మీకు అనుకూలిస్తుంది. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని అందిస్తాయి. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. ఆ గ్రహావేశాలకు అసలు లోను కాకూడదు. అనవసర ఖర్చులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. నిర్ణయాలలో స్థిరత్వం అనేది అసలు ఉండదు. ఆరోగ్యం శుభప్రదం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కూడా కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా అనుకూల మార్పులే అధికంగా ఉంటాయి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. ఊహించని ధనలాభం మీ జీవితంలో కలగబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాలి. మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను కూడా ఈ సమయంలో ప్లాగ్ చేసుకుంటారు. ఈ సంవత్సరం వివాహిత జంటల విషయంలో కూడా కొంచెం అపారమైన ఆనందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతి బుధవారం గణేశుడిని 21 తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి 16, 17 తేదీల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు చీపురును దానం చేయడం అశుభం, లేదా అలా చేసినట్లయితే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు. మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం మరియు అవకాశాలని అందిస్తుంది కూడా. మీరు బహుశా 2025 సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పు కూడా అనుభవిస్తారు. మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కలిగి ఉంటారు. ఏ రకమైన భాగస్వామ్యం అయినా సరే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. మీ కార్యాలయంలో మార్పులు కూడా త్వరగా జరుగుతాయి. ఇది మీ భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి అధిక రాబడిని సంపాదించడానికి సమయం మీకు చాలా బాగుంటుంది. ఈ రాశి వారు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు. 2025 సంవత్సరం ప్రారంభంలో మీ 12 ద్వారా శనిదేవుని సంచారం కారణంగా మీరు విదేశాల నుండి ఖచ్చితమైనటువంటి వ్యాపారాన్ని కూడా పొందుతారు. విదేశాల నుండి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా
క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఈ రాశి 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైనటువంటి గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే కూడా వీరికి గౌరవం అధికంగా ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి వెంట్రుకలను, తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకమే ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయండి. పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు. పైపైన చూసి నిర్ణయాలను కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తూ ఉంటారు. వంశగౌరవం, మంచితనం వీరిని ఆదుకుంటూ ఉంటుంది. చూసారు కదా మీనరాశి వారి గురించి. మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.